పడితే మనకి 6 ఎలక్ట్రాన్స్ కదా. సో 2p6. నెక్స్ట్ 3s కంప్లీట్ కావాలి. సో 3s లో మనకి ఒక 2 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా పడతాయి, కానీ 1 ఎలక్ట్రాన్ మనకి మిగిలింది కాబట్టి 3s1. సో కాల్షియం అటామిక్ నెంబర్ వచ్చేసి 20 కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 20 ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసేస్తే మీకు కన్ఫ్యూజన్ పోతుంది. సో ఫస్ట్ ఇక్కడ 20 ఎలక్ట్రాన్స్ లో 1s లో మనకు మాక్సిమం 2 అంటే 1s2, అలానే 2s కి వచ్చేస్తుంది. 2s లో మాక్సిమం 2, 2s2, 2p లో మాక్సిమం 6 కాబట్టి 2p6. అలానే నెక్స్ట్ మళ్ళీ 3s లో మాక్సిమం 2 కాబట్టి 3s2. అలానే నెక్స్ట్ p లో మాక్సిమం 6 కాబట్టి 3p6. నెక్స్ట్ 4s అంటే 4s2 అంటే 4s2 కంప్లీట్ అయిపోయింది కదా. మొత్తం టోటల్ ఎలక్ట్రాన్స్ 20 వచ్చేసాయి. సో ఇప్పటి వరకు మనం ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్అప్ అవుతాయో మనం డిస్కస్ చేయలేదు కదా. సో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ మనం సోడియం అనే ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తీసుకున్నా 1s2, 2s2, 2p6, 3s1. సపోజ్ నేను p ఆర్బిటాల్ నేను తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ p లో మనకు 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సో ఈ 3 ఆర్బిటాల్స్ లో మాక్సిమం మనకు 2, 2, 2 అంటే 6 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా ఇక్కడ మనకు ఫిల్అప్ చేయాలి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫిల్అప్ అవుతాయంటే, సో ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికి క్లాక్ వైజ్ స్పిన్, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎలక్ట్రాన్స్ సేమ్ స్పిన్ తో మనకు సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్ తో ఫిల్అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన 3 ఎలక్ట్రాన్స్ ఇలా ఈ డైరెక్షన్ లో ఫిల్అప్ అవుతాయి. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్, ఈ సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ 4th, 5th, 6th. సో 6th ఎలక్ట్రాన్ ఇదనమాట. ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను d సబ్షెల్ తీసుకున్నాను. d సబ్షెల్ లో మనకు 5 × 2 మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవుతాయి కదా. సో 10 ఎలక్ట్రాన్స్ లో నాకు 7th ఎలక్ట్రాన్ ఎలా గుర్తించడం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ క్లాక్ వైజ్ గా మనకి అప్పర్ స్పిన్ తోటి సేమ్ సైన్ ఆఫ్ స్పిన్ తో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తాయి కదా, ఇలా ఫిల్అప్ అవుతాయి. సో మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకి నెంబరింగ్ ఎలా ఇస్తాం? ఇది ఫస్ట్ ఫిల్అప్ అయింది 1, సెకండ్ ఫిల్అప్ అయింది 2, థర్డ్, 4th, 5th. నెక్స్ట్ ఫిల్అప్ అయిపోయింది ఇక్కడ 6 వస్తుంది, ఇది 7th, ఇది 8th, ఇది 9th, ఇది 10th. సో మనకు కావాల్సినటువంటి 7th ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంది. మనకు కొన్ని ఆటమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని ఎక్సెప్షన్స్ కనిపిస్తాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే ఆటమిక్ స్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.